హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడేస్ వీడియో ఇస్ టీజీ పాలిటెక్నిక్ మ్యాథ్స్ M3. చాలా మందికి స్టూడెంట్‌కి డిమాండ్ ఉన్న టాపిక్ ఇది. M3 చాలా మంది సప్లీస్ ఉన్నాయి కూడా. జూన్ 2026లో జరిగే బ్లూ ప్రింట్ ఉంటుంది ఈ వీడియోలో. పీవైక్యూస్ ఉంటాయి. ఇది ఎవరికంటే C21, C24, C18 వాళ్ళకు. సేమ్ బ్లూ ప్రింట్. రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా సేమ్ బ్లూ ప్రింట్ అప్లికేబుల్ అవుతుంది. బట్ C24 వాళ్ళకును C21, C18 సేమ్ సిలబస్ అండి. C24 వాళ్ళకు ఒక్క స్లైట్‌లీ అంటే పెరిగిందా, C21 పెరగలేదు, తగ్గింది. తగ్గినా గూడా ఆ ఒక్క తగ్గిన యూనిట్‌తో మనకు పెద్దగా యూజ్ లేదు. ఎందుకంటే దాన్ని మనం చదవం. దాన్ని మనం చదవకుండా వదిలేస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ లేదు. సో, ఈజీగా చేసేయొచ్చు. రైట్. ఈ వీడియో చూస్తే మీకు ఏం చదవాలి, ఏం చదవద్దు అన్ని ఐడియా ఉంటాయి. మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఎవరైతే ఈ M3, C18, C21, C24 వాళ్ళు సప్లీ రాస్తారో, సప్లీ రాయగానే మన టెలిగ్రామ్ గ్రూప్‌కైనా సెండ్ చేయండి పేపర్, సప్లీ పేపర్ క్లియర్‌గా పిక్ తీసి ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లోనే. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, ఇన్‌స్టాగ్రామ్ నేమ్ నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. టెలిగ్రామ్ ఓకేనా? రైట్. వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకేనా? ఇంకెవరికైనా ఈ సెట్ ప్రిపేర్ అవుతున్నాం సార్, మాకు మిగిలిన అన్ని కోర్సెస్‌లో బానే ఉన్నాయి గానీ మ్యాథ్స్ కొద్దిగా ఇబ్బంది అంటుందంటే మన ప్లేలిస్ట్, మన యాప్ ఉంది కదా నవీన్ రెడ్డి మ్యాథ్స్. అందులో నవీన్ రెడ్డి మ్యాథ్స్‌లో ఈ సెట్ కోర్స్ ఉంది. అది పేమెంట్ కోర్సే. ఇన్ కేస్ నా టీచింగ్ స్టైల్ నచ్చి ఓకే సార్ చెప్తున్నాడు అనుకుంటే మాత్రం తీసుకోండి. అది మీకు కన్ఫర్మ్‌గా బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ మ్యాథ్స్ M3కి సంబంధించిన C21 అండ్ C24 వాళ్ళది టోటల్ హ్యాండ్ రిటెన్ నోట్స్ మన యాప్‌లో ఉంది. అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇక్కడికొస్తే వీడియోలోకొద్దాం. మనకు టోటల్ ఏంటండి 40 మార్క్స్‌కు 14 వస్తే చాలు మనం పాస్. అవునా? ఈ 14 రావడానికి ఎన్ని యూనిట్స్ చదవాలి? ఏ యూనిట్ చదివితే పాస్ అవుతాం? ఏ యూనిట్స్ మీకు ఈజీగా ఉంటాయి ప్రిపరేషన్‌కనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ ఏ. పార్ట్ ఏలో మనకు 8 క్వెషన్స్ వస్తాయి. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్, 8 మార్క్స్ అండి. ఇందులో చాయిస్ ఏముండదు. పార్ట్ ఏ అసలు చాయిస్ ఉండదు. టోటల్ మనం అటెంప్ట్ చేయాల్సిందే. ఒక్క క్వెషన్ కూడా చాయిస్ ఉండదు. అదైతే ఈ యూనిట్ 1 నుంచండి, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5, యూనిట్ 6. ఈ క్వెషన్ వచ్చేసి యూనిట్ 1, 2, 3. ఈ క్వెషన్ యూనిట్ 3, 4, 5, 6 ఇక్కడ నుంచి వస్తాయి. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5, యూనిట్ 6. లాస్ట్ 2 క్వెషన్‌లు 7th క్వెషన్ యూనిట్ 1, 2, 3. 8th క్వెషన్ 4, 5, 6 నుంచి ఇస్తారు. నెక్స్ట్ పార్ట్ బికొస్తే 6 క్వెషన్స్ ఉంటాయి. ఔట్ ఆఫ్ 6 క్వెషన్స్ మనం 4 క్వెషన్స్ అటెంప్ట్ చేస్తే చాలు. ఓకేనా? మనకెన్ని క్వెషన్స్ ఉన్నాయి? 6 క్వెషన్. ఔట్ ఆఫ్ 6 మనం 4 అటెంప్ట్ చేస్తే చాలు. 4 అంటే 4 3 ఇస్ ద 12. అయితే ఒక 2 క్వెషన్ చాయిస్‌కెళ్ళిపోతాయి అన్నట్టు మనకిక్కడ. ఓకేనా? This is from unit 1, this from unit 2, this from unit 3, unit 4, unit 5, unit 6. Next part C. Part C లో this is from unit 1, unit 2, unit 3, unit 4, unit 5, unit 6. ఇవి మనకొచ్చే పార్ట్స్. ఓకేనా? ఎప్పుడైతే ఇవి వస్తాయో అయితే అసలు ఎన్ని యూనిట్స్ ప్రిపేర్ కావాలి సార్ అంటే మీకు C21 వాళ్ళకు, C24 వాళ్ళకు డిఫరెన్స్ కూడా చెప్పేస్తాను. ఏ యూనిట్స్ చదవాలో కూడా చెప్పేస్తాను. ఫస్ట్ మీరు ఒకటే యూనిట్ చదివారనుకోండి. ఓన్లీ ఒకటే యూనిట్ చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 యూనిట్ చదివామనుకోండి. ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే ఒక యూనిట్ చదివితే ఒక 1 మార్క్ క్వెషన్, 1 3 మార్క్స్ క్వెషన్, 1 5 మార్క్స్ క్వెషన్ రాయొచ్చు. అంటే ఓన్లీ మీరు 1 యూనిట్ రీడ్ చేస్తే 9 మార్క్స్ వస్తాయి. ఇఫ్ యూ రీడ్ 2 యూనిట్స్ ఎంతొస్తాయి? 18 మార్క్స్ వస్తాయి. 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే 27 మార్క్స్ వస్తాయి. 4 యూనిట్స్ మీరు పక్కాగా ప్రిపేర్ అయితే 36 మార్క్స్ వస్తాయి. 4 యూనిట్స్ పక్కాగా ప్రిపేర్ అయితే ఏమైతే 36 మార్క్స్ వస్తాయి. అయితే ఇక్కడ మనకు బేసిక్‌గా M3లో వచ్చే ప్రాబ్లమ్ ఏంటిదంటే ఇంటిగ్రేషన్. మొత్తం ఇంటిగ్రేషనే ఉంటుంది కాబట్టి ఇంటిగ్రేషన్ ప్రిపేర్ అయితే ఫస్ట్ 2 యూనిట్స్ ఎలాగో చదవాలి, మనం నేర్చుకోవాల్సిందే తర్వాత. ఫస్ట్ 2 తర్వాత ఆర్ఎంఎస్ అండ్ సింప్సన్ ట్రెపెజాడియల్ రూల్ నేర్చుకున్నా కూడా మనం సేఫ్ జోన్‌లో ఉంటాం. ఓకేనా? సింప్సన్ ట్రెపెజాడియల్ అండ్ ఆర్ఎంఎస్ మీన్ వాల్యూస్ కన్ఫర్మ్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇవి సింప్సన్ ట్రెపెజాడియల్ ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే లెంతీగా వస్తాయి. ఆల్రెడీ మన మ్యాథ్స్ M3 ప్లే లిస్ట్‌లో సింప్సన్ ట్రెపెజాడియల్ రూల్, ఆర్ఎంఎస్ అండ్ మీన్ వాల్యూస్ ఉంటాయి. అక్కడి నుంచి ప్లే C21, C18, C24 సంబంధించి అన్ని వీడియోస్ ఉన్నాయి. పాలిటెక్నిక్ మ్యాథ్స్ M3 ప్లే లిస్ట్‌లో. ఓకేనా? మీరు అక్కడి నుంచి దాన్ని సో ఇక్కడ ప్రాబ్లమ్ ఉండదు మీకు. ఓకేనా? ఒక యూనిట్ ప్రిపేర్ అయితే 9 మార్క్స్, 2 యూనిట్స్ 18 మార్క్స్, 3 యూనిట్స్ 27 మార్క్స్, 4 యూనిట్స్ 36 మార్క్స్. ఇది వెయిటేజ్. ఓకే? ఇది వెయిటేజ్ అయితే మీరు ఎన్నైనా మినిమమ్ 2 యూనిట్స్ చదవండి. 2 యూనిట్స్ చదివాక కూడా పర్ఫెక్ట్ 2 యూనిట్స్ చదివితే ఎనఫ్. కానీ ఎక్కడైనా మీకు డౌట్ వచ్చి మైండ్‌లో కొద్దిగా డౌట్, అరే! నేను 2 యూనిట్స్ చదివాను, నేను మిస్టేక్స్ పోతాయి అనుకున్నప్పుడు 3 యూనిట్స్ యాడ్ చేయండి. అయితే నేనిక్కడ
2 యూనిట్స్ సంబంధించినవి రాస్తా చూడండి. ఇది C24, C21, C18 సిలబస్. కంపారిజన్ చేద్దాం ఒకసారి. కంపారిజన్ చేస్తే మీకు కొద్దిగా క్లారిటీ వస్తది. అసలు ఏ యూనిట్ చదివితే స్కోర్ పెరుగుద్ది, ఏ యూనిట్ చదివితే స్కోర్ తగ్గుద్ది. లిబరాలిటీ ఉండాలి కదా! ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ 1. ఇది కూడా ఫస్ట్ యూనిట్ సేమ్ అండి. ఇంటిగ్రేషన్ 1. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇంటిగ్రేషన్ 2. ఇది సెకండ్ యూనిట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ 2. 2నే. థర్డ్ వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ 3. ఓకేనా? ఇంటిగ్రేషన్ 3. అయితే ఇక్కడ ఈ సెకండ్ యూనిటే ఈ 2 అన్నట్లు. ఇక్కడున్న C21, C18 వాళ్ళకి 2 యూనిట్స్ ఉన్నాయో వాటినే 3 యూనిట్స్‌గా చేసిండు వీళ్ళకు. ఫోర్త్ వన్ వచ్చేసి డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్. డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్. ఓకేనా? వీళ్ళ థర్డ్ యూనిట్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్. అప్లికేషన్స్ ఆఫ్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్. వీళ్ళకు ఫోర్త్ యూనిట్ అప్లికేషన్స్ ఆఫ్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్. అప్లికేషన్స్ అంటే ఏం లేదు, వాల్యూమ్స్ అండ్ ఏరియాస్. ఓకే. నెక్స్ట్ వీళ్ళకి సిక్స్త్ యూనిట్ వచ్చేసి మీన్ వాల్యూ, ఆర్ఎంఎస్, సింప్సన్ అండ్ ట్రెపిజాడియల్ రూల్స్. ఓకేనా? ట్రెపిజాడియల్ రూల్స్. ఈ సింప్సన్, మీన్ వాల్యూస్ ఒకసారి మీరు వీడియోలో చూడండి. మనకు ఇది ఫిఫ్త్ యూనిట్ ఉంటుంది. వీళ్ళకి ఇది ఫిఫ్త్ యూనిట్ ఏంటండి? మీన్ వాల్యూ, ఆర్ఎంఎస్, సింప్సన్ అండ్ ట్రెపిజాడియల్. చూసారా? అంటే వీళ్ళకి తేడా ఏంటంటే C21 వాళ్ళ, C18 వాళ్ళ సిలబస్ ఎవరైతే వీళ్ళు ఫాలో అవుతారో ఫస్ట్ 6 యూనిట్స్ కావాలంటే ఇక్కడ 5 యూనిట్స్ చదివితే చాలు. వీళ్ళకి సిక్స్త్ యూనిట్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనం ఎట్లాగే చదవం, వదిలేసేయండి. సో నా ప్రియారిటీ వచ్చేసి ఎవరికైనా మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఇంటిగ్రేషన్ 1, ఇంటిగ్రేషన్ 2 చదవండి. ఎవరైనా మొత్తం చదవాల్సిందే ఈ 2. ఇక్కడ వీళ్ళు కూడా ఇంటిగ్రేషన్ 1, 2, 3 చదవండి. అయితే ఇందులో మిస్టేక్ చేస్తాం అనుకున్న వాళ్ళు ఆర్ఎంఎస్ చదవండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ యూనిట్ ఆర్ఎంఎస్ అండ్ మీన్ వాల్యూస్ సరిపోతాయి. ఓకేనా? 1, 2, 3, 1, 2 ఇక్కడ ఏముంది? సిక్స్త్, ఇక్కడ ఫిఫ్త్. గుర్తుంది కదా ఈ యూనిట్లు. అంటే C24 వాళ్ళకి 1, 2, 3 పర్ఫెక్ట్ అయిపోయినాం సార్, ఇక మాకు డౌట్ లేదు, 100% రాస్తామంటే ఇంకో యూనిట్ చదవాల్సిన పని లేదు. ఏదో కొద్దిగా డౌట్ ఉందంటే మాత్రం చదవాలి. ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కూడా సింప్సన్, ట్రెపిజాడియల్ ఎక్స్‌ప్లెయిన్ చేయనండి. రీజన్ ఏంటంటే టేబుల్ వస్తుంది, కొద్దిగా టైం తీసుకుంటుంది. అది ఆల్రెడీ మీరు సింప్సన్, ట్రెపిజాడియల్ ఫిఫ్త్ యూనిట్. వీళ్ళకైతే ఫిఫ్త్, వీళ్ళకైతే సిక్స్త్. అందులో చూసేయండి వచ్చేస్తుంది. ఆర్ఎంఎస్ మీన్ వాల్యూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? టేబుల్ డ్రా చేసి వాల్యూ క్యాలిక్యులేషన్ చేయడం కొద్దిగా టైం తీసుకుంటుంది. వీడియో మళ్ళీ లెంతీ కాకుండా మీకు ఈజీగా ఉండడానికి. క్లారిటీ వచ్చిందనుకుంటా ఎన్ని యూనిట్ చదవాలి? 3 చదవడానికి ట్రై చేయండి. C21, C18 వాళ్ళు సెపరేట్ 81 అని రాసాను. సారీ ఇట్స్ 18. ఉన్న వాళ్ళు ఏం చేయండి యూనిట్ 1, యూనిట్ 2 ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్, మీన్ వాల్యూ. ఈ డిఫైనైట్‌లో కొన్ని క్వెషన్‌లు ఉంటాయి, ప్రాపర్టీస్. పీవైక్యూస్ ఉంటాయి. అవి చదువుకుంటే నేను చెప్పేస్తా. ఇందులో ఒక 2 పేపర్స్ ఉన్నాయి. C24 వాళ్ళకు సప్లీ జరగలేదు. అంటే నాకు తెలిసి నాకైతే పేపర్ లేదు. ఎందుకంటే వీళ్ళకు రెగ్యులర్ ఎగ్జామ్స్‌లోనే డిసెంబర్‌లో జరిగినాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సప్లీ ఎగ్జామ్స్ అప్పుడే డిసెంబర్‌లో వచ్చినాయి. నాకు తెలిసి అప్పటికి రిజల్ట్ వచ్చుండదు కాబట్టి C24 వాళ్ళకి సప్లీ లేదనుకుంటున్నా నేను. అందుకే C20 వాళ్ళకి సప్లీ లేదు. C21 పేపర్స్ ఉన్నాయి. డిస్కస్ చేద్దాం మనం. అంటే పెద్ద చేంజ్ ఏముండదు కదా! ఒక యూనిటే. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒకటి పక్కకు పెట్టేస్తే సరిపోద్ది మనం. మిగిలిన అన్ని యూనిట్లు డిస్కస్ చేయొచ్చు మనం. ఓకేనా? ఇవైతే 1, 2, 3 ఎందుకు సార్ ఇది చూడకుండా ఇంటిగ్రేషన్ 1, ఇంటిగ్రేషన్ 2 ప్రిపేర్ అయ్యి చేయలేమా అంటే ఇక్కడే మనకి ఇంటిగ్రేషన్ 3లో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్, పార్షియల్ ఫ్రాక్షన్ అవి ఇక్కడ యూజ్ చేస్తాం మళ్ళీ. ఇక్కడ స్కిప్ చేసామా ఇక్కడ మనకు ఎఫెక్ట్ పడుతుంది. ఆ ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే అక్కడ ప్రిపేర్ అయ్యి ఉండాలి పక్కాగా. ఓకే రైట్. నేను రబ్ చేస్తున్నా. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా నేను ఇప్పటికి. రైట్. సో ఫస్ట్ 2 యూనిట్స్ ఎవరికైనా ఇంపార్టెంటే. ఫస్ట్ 2 యూనిట్స్ ప్రిపేర్ అయినా కూడా సేఫ్ జోన్‌లో ఉంటారు. రైట్. మనం క్వెషన్ పేపర్ డిస్కషన్‌కెళ్దాం. C21 అండి. C24 లేదు. బట్ ఇవి కూడా మీకు యూజ్ అవుతాయి. C21 ఎవరు రాస్తున్నారు? C18 రాసే వాళ్ళకు, C24 రాసే వాళ్ళకు కూడా యూజ్ అయితాయి. ఫస్ట్ యూనిట్ నుంచి చూద్దాం. ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్. ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. అదే C24 వాళ్ళకు. C18 అండ్ C21 వాళ్ళకి ఏంటండి పార్ట్ 1, పార్ట్ 2 ఎనఫ్ అన్నట్లు. సో ఇక్కడ చూస్తే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రేషన్
1/64 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇది ఒక క్వశ్చన్ అండి. 1 మార్క్ క్వశ్చన్. అయితే మీకు C21 వాళ్ళకైనా, C18 వాళ్ళకైనా ఫార్ములాస్ రావడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఓపెన్ బుక్ సిస్టమ్ కాబట్టి ఫార్ములాస్ ఇవ్వడు మీకు. మీకు కన్ఫర్మ్ క్వశ్చన్ చేయాల్సిందే. ఓకే. ఇదొక క్వశ్చన్. నేను ఇందులో అన్ని యూనిట్ల నుంచి కొన్ని కొన్ని చెప్తూ ఉంటా. అది మీకు బాగా యూజ్ అవుతుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఇది పెద్దగా ఉంటున్నట్టుంది. రైట్ రాద్దాం. ఇది ఒకటే పేపర్ నుంచి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్ డిఎక్స్. ఫైండ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఫంక్షన్స్ ఆఫ్ టు ఎవాల్యుయేట్ ఎక్స్ లాగ్ ఎక్స్. ఫస్ట్ అండ్ సెకండ్ ఫంక్షన్ టు ఎవాల్యుయేట్ అడిగినాను. సింపుల్గా యూవీ మెథడ్ చేసేయండి, వచ్చేస్తుంది, సరిపోద్ది. దానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొకటి దిస్ వన్, ఒకటే పేపర్లో e⁻2−3x dx. 3 క్వశ్చన్స్. అంటే ఫస్ట్ 3 యూనిట్ చదువుతున్నాం కాబట్టి మనం C24 వాళ్ళైనా C21 వాళ్ళైనా ఫస్ట్ 3 యూనిట్ చదవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే 4 క్వశ్చన్లు 2 మార్క్స్ క్వశ్చన్స్ రాయొచ్చు. ఓకేనా? రైట్ చేసేద్దాం. ఏరియాస్ క్వశ్చన్ 1 మార్క్లో ఇది ఒక బెనిఫిట్. మనకు బేసిక్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, టఫ్ క్వశ్చన్స్ కాకుండా. ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రేషన్ 1/64 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. దాన్ని ఎలా రాయొచ్చండి? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x², 64 written as 8 square dx. Suitable formula is integration of 1/x² plus a square dx equal to 1/a tan inverse of x by a plus c. ఫార్ములా మనకు పక్కాగా ఫార్ములాస్ వచ్చి ఉండాలి. ఇవి 9 ఫార్ములాస్ ఉంటాయి. ఈ 9 ఫార్ములాస్ నుంచి ఒక క్వశ్చన్ అయితే పక్కాగా వస్తుంది. 3 మార్క్స్ అయినా కావచ్చు, 1 అయినా కావచ్చు, 5 అయినా కావచ్చు. మాక్సిమం 3 అండ్ 1 మార్క్స్ క్వశ్చన్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. అస్సలు స్కిప్ చేయొద్దు. రైట్, ఇక్కడికి వచ్చేస్తే సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఏముందని 8 ఉంది. అంటే 1/8 tan ఇన్వర్స్ ఆఫ్ x/8 ప్లస్ c ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడికి వచ్చేవరకు సబ్స్టిట్యూషన్ మెథడ్. పుట్ t ఈక్వల్ టు సబ్స్టిట్యూషన్ మెథడ్ నుంచి కన్ఫర్మ్ వస్తుంది. ఎక్స్ ప్లేస్ లో కొత్త వాల్యూస్ ఏమన్నా ఉంటే దాన్ని సబ్స్టిట్యూషన్ మెథడే తీసుకుంటాం. లేదు సార్ మాకు కొద్దిగా బేసిక్స్ ఇంకా కష్టంగా ఉన్నది, ఎట్లా ప్రిపేర్ కావాలంటే సింపుల్, మన యూట్యూబ్ ఛానల్లో పాలిటెక్నిక్ మ్యాథ్స్ M3 ప్లేలిస్ట్ ఓపెన్ చేసి హ్యాపీగా వీడియోస్ కంప్లీట్ చేసుకుంటారు, సరిపోతాయి. ఎనఫ్గా మీకు యూనిట్ 1, యూనిట్ 2 ఇవన్నీ ఎనఫ్గా. ఓకేనా? డిమాండ్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. dt is equal to 2g into 0 3 dx అయితే dt by -3 is equal to what? dx. ఇక్కడ సబ్మిట్ చేయండి. e పవర్ t ఇన్ ప్లేస్ ఆఫ్ dt by -3. -3 అవుట్ సైడ్ అండి. -1/3 ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ t dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ 3 ఫార్ములా ఈజ్ e పవర్ ta. ఓకేనా? రైట్. -1/3 t వాల్యూ 2 - 3x ప్లస్ c ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకేనా? ఇంటిగ్రేషన్ ఆఫ్ u vdx ఈక్వల్ టు ఫార్ములా u ఇంటూ vdx మైనస్ d by dx ఆఫ్ u ఇంటిగ్రేషన్ vdx whole dx. దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకేనా? అకార్డింగ్ టు ఐలెట్ యూజ్ చేసే ప్రాబ్లం చేస్తాం మనం. అకార్డింగ్ టు ఐలెట్ యూజ్ చేస్తే ఐలెట్లో ఫస్ట్ ఏమొస్తుందండి? ఐలెట్ కదా, ఇలా రాసుకోండి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ క్వశ్చన్ పక్కా 100% ఉంటుంది. C21 వాళ్ళకైతే యూనిట్ 2లో ఉంటుందండి. C24 వాళ్ళకైతే యూనిట్ 3లో ఉంటుంది. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ క్వశ్చన్ అండ్ పార్షల్ ఫ్రాక్షన్ క్వశ్చన్ పక్కాగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రైట్. ఎక్స్ అంటే ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్. లాగ్ ఎక్స్ అంటే ఎల్ అన్నట్లు. అంటే ఫస్ట్ ఏం తీసుకోవాలి? u ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్, v ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నమాట. ఫార్ములాలో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు u వాల్యూ లాగ్ ఎక్స్ అండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ d by dx ఆఫ్ లాగ్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ హోల్ dx. హియర్ లాగ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ x²/2. ఎలా సార్? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n dx ఫార్ములా ఇస్ x⁻n+1/n+1 ప్లస్ c. ఓకే, అంటే ఇక్కడ పవర్ 1 ఉందిగా, 1 + 1 ఎంత? 2. అదే కండిషన్ నేను ఇక్కడ అప్లై చేశాను. రైట్. మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే ఏంటండి? సారీ, d by dx of log x. Derivative of log x formula is what? Derivative of log x formula is 1/x. Integration of x value x²/2 dx. x and square cancel. x²/2 into log x. ఇక్కడ -1/2 constant take outside. Apply the integration per x². x²/2 log x minus 1/2. Integration of x² value
ఎక్స్ క్యూబ్ బై 3 1 వాల్యూ ఇంక్రీజ్ అవుతున్నారు ప్లస్ దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సమ్ టైమ్స్ ఇదే క్వశ్చన్ 3 మార్క్స్ 4 మార్క్స్ కూడా అడుగుతూ ఉంటాడు. ఇంకోటి లీనియర్ ఇది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అండ్ బెర్నౌలీస్ ఈ రెండు బాగా ప్రిపేర్ కండి. ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకే, ఇది ఒక పేపర్ లో వచ్చిన ఫస్ట్ 3 యూనిట్స్. నెక్స్ట్ ఇంకొక పేపర్ లో క్వశ్చన్ చూద్దాం. ఓకే, నేను ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను పేపర్స్ అన్ని. ఇది M1 M2 M3 M4 ఇంకొక M4 వీడియో చేయగానే పోస్ట్ చేస్తాను ఒకసారి. రైట్, నెక్స్ట్ ఒక పేపర్ లో క్వశ్చన్స్ అయిపోయినాయి ఇంటిగ్రేషన్ నుంచి. ఇంకొక పేపర్ చూద్దాం. చూడండి, నేను ఇంతకుముందు చెప్పినట్లే వచ్చినాయి 9 ఫార్ములాస్ లో ఎవాల్యుయేట్ అండర్ రూట్ ఆఫ్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, ఇంకొకటి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్. ఇంకొక క్వశ్చన్ ఉంటుంది కదా. ఇంకొకటి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఏమిచ్చిందంటే రైట్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఫంక్షన్ టు ఎవాల్యుయేట్ అన్నాడు. రైట్ అండ్ ఫస్ట్ అంటే అకార్డింగ్ టు ఐలేట్. ఇది అకార్డింగ్ టు ఐలేట్. అకార్డింగ్ టు ఐలేట్ అంటే ఏమైందండి, ఎక్స్ అంటే ఆల్జిబ్రా, కాస్ ఎక్స్ అంటే ట్రిగ్నామెట్రీ. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫంక్షన్, దిస్ ఈజ్ ద సెకండ్ ఫంక్షన్. చూసారు ఇంతకుముందు క్వశ్చన్. సో అందుకే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ ఇస్ ద మ్యాండేటరీ మెథడ్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ C24 వాళ్ళకి యూనిట్ 3 లో ఉంటుంది. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ బెర్నౌలీస్ పార్షియల్ ఫ్రాక్షన్ క్వశ్చన్స్. C21 వాళ్ళకి C18 వాళ్ళకి సెకండ్ యూనిట్ లో ఉంటుంది. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ బెర్నౌలీస్ పార్షియల్ ఫ్రాక్షన్. ఇవి వదిలిపెట్టొద్దు. క్వశ్చన్ పేపర్ లో 3 మార్క్స్ 5 మార్క్స్ 1 మార్క్స్ కు పక్కాగా ఉంటాయి క్వశ్చన్. ఓకేనా, ఈజీగా ఉండే టాపిక్స్. మన పాలిటెక్నిక్ మ్యాథ్స్ M3 ప్లేలిస్ట్ లో పేపర్ ఓపెన్ చేసి మరీ చూడండి. అంటే ప్లేలిస్ట్ నేను చెప్పిన మెథడ్స్ గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, చేయండి. ఓకేనా, రైట్. ఇక్కడికి వస్తే ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే మేజర్లీ ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అండి. సూటబుల్ ఫార్ములా ఇస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. Sin inverse of x by a plus c is the formula. Here sin inverse of, in place of x we write x only, a value 3. Plus c, that's it, close. Next, UV method and integration by parts method. U into v dx minus d by dx of u into integration v dx whole dx. ఇది మెథడ్. ఓకేనా, మనం కొత్తగా చేసేది ఇంటిగ్రేషన్ ఆఫ్ uv dx is equal to u integration v dx minus d by dx of u integration v dx whole dx మెథడ్. కొత్తది కాదు, జస్ట్ మెథడ్ ఓన్లీ. ఓకేనా, మనం చేసేదే మెథడ్ కాబట్టి u వచ్చేసింది. అకార్డింగ్ టు హైలైట్ ఫస్ట్ ఏమొస్తుందండి, ఇది u వాల్యూ, ఇది v వాల్యూ. ఓకేనా, u is equal taken as x, v taken as minus x. In place of u I write x, v e power minus x dx minus d by dx of what, u value is x, integration of e power minus x whole dx. Okay, x into e power minus x value e power minus x. డిఫరెన్షియేషన్ లో x కోఎఫిషియంట్ ఉంటే మల్టిప్లికేషన్ లో రాస్తాం, ఇంటిగ్రేషన్ లో x కోఎఫిషియంట్ డివిజన్ లో రాస్తాం. బై -1 minus d by dx of x value 1, integration of e power x value minus x by -1 dx equal to minus x e power minus x minus of minus plus integration of e power minus x dx minus x e power minus x integration of e power minus x value plus e power minus x by -1 plus c. So minus x e power minus x minus e power minus x plus c is our ఫైనల్ ఆన్సర్. అంతే. ఓకేనా, ఇది కూడా u ఇంటూ v మెథడ్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. పక్కా క్వశ్చన్ వస్తుందండి, చూసుకొని ప్రిపేర్ కండి. మోడల్స్ మాత్రమే చెప్పగలను, ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ పాసిబిలిటీ లేదు. ఓకేనా, ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ అయితే ఛాన్స్ ఉండేది తక్కువ. మోడల్స్ వస్తూ ఉంటాయి, ఆ మోడల్ చెప్పినప్పుడు నోట్ చేసుకొని మరి వాటిని ప్రిపేర్ కావడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, రైట్. నెక్స్ట్ అంటే C21 వాళ్ళకైతే 2 యూనిట్స్ కంప్లీట్ చేసాం. C24 వాళ్ళకు 3 యూనిట్స్ నుంచి వచ్చే 1 మార్క్ క్వశ్చన్ కంప్లీట్. నెక్స్ట్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్ నుంచి వచ్చే క్వశ్చన్ చూద్దాం. డిఫైనైట్ ఇంటిగ్రేషన్ లిమిట్ వాల్యూస్ ఉంటాయి కదండి, అందులో నుంచి వచ్చే క్వశ్చన్ చూడండి. అందులో కూడా గివే. అక్కడ ఏం చేస్తాం సార్ అంటే ఇండిఫైనైట్ ఫస్ట్ 2 యూనిట్లు నేర్చుకుంటాం కదా, ఫస్ట్ 2 యూనిట్లు డిఫైనైట్ రావడం ఈజీ. కావాలంటే చూడండి, ఇక్కడ నేనే చెప్తూ ఉంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు కూడా.
ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 0 to pi by 4 2 secant square x dx. ఓకేనా? ఈ లిమిట్స్ ఒకటే ఎక్స్ట్రా అండి. మీరు రిమైనింగ్ అంతా సేమ్ సిమిలర్ మెథడ్, నో చేంజెస్. ఒక క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ కూడా ఇంకొక క్వశ్చన్ ఉంది. 0 to 4 x minus e power x dx. ఎవాల్యుయేట్ 0 to 4 2 క్వశ్చన్స్ ఉన్నాయండి ఇందులోంచి. సో మనకి ఈజీ. ఇదేంటిది C24 వాళ్ళకేమో 4th యూనిట్, C21 వాళ్ళకి 3rd యూనిట్ డిఫినైట్ ఇంటిగ్రేషన్ నుంచి సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ 3 యూనిట్లు 2 యూనిట్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ డెఫినైట్ ఈజీ. ఫస్ట్ 2 కాన్స్టెంట్ గా టేక్అవుట్ సార్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi by 4 secant square x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x ఫార్ములా ఐడియా ఉండాలి. ఓపెన్ బుక్ సిస్టమ్ కాబట్టి మీరు ఫార్ములా బుక్లెట్ అప్లై తీసుకెళ్తారు. ఫాస్ట్ గా ఒక్కసారి బుక్లెట్ లో ఉన్న ఫార్ములాస్ అన్ని రీడ్ చేసుకొని వెళ్ళండి. అంటే ఏ ప్లేస్ లో ఉన్నాయి, ఏ పేజ్ లో ఉన్నాయని తెలియాలి కదా, అదొక బెనిఫిట్ మీకు. రైట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x వాల్యూ tan x లిమిట్స్ ఆర్ 0 to pi by 4. సో అప్పర్ లిమిట్ ఎప్పుడైతే లిమిట్ అప్లై చేసామో ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ లో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయండి. అప్పర్ లిమిట్ ఏమైందండి tan pi by 4 minus tan 0. tan pi by 4 minus tan 0. tan pi by 4 వాల్యూ ఎంతండి 1. tan 0 వాల్యూ 0. ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 4 x dx minus integration of 0 to 4 e power x dx. Integration of x value x square by 2 limits are 0 to 4. Integration of e power x value e power x limits are 0 to 4. Upper limit minus lower limit 4 square minus 0 square by 2 e power 4 minus e power 0. 4 square value 16 by 2 minus e power 4 minus 1. 2 1s are 2 8s are 8 minus e power 4 minus of minus and plus 1. అంటే what we get 9 minus e power 4 is our final answer. 9 minus e power 4 is our final answer. That's it. ఓకేనా? ఇవి 2 marks 1 mark క్వశ్చన్స్. నెక్స్ట్ వన్కి వస్తే ఇవి అయిపోయినాయి కదా. ఇక థర్డ్ యూనిట్ అంటే అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అప్లికేషన్ ఆఫ్ డిఫైనైట్ ఈక్వేషన్స్. డిఫైనైట్ ఇంటిగ్రేషన్ లో ఏరియా క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ అందరు చేయొచ్చు. చాలా మంది 1 మార్క్ అంటే వదిలేస్తూ ఉంటారు, కానీ ఏరియాస్ నుంచి వచ్చే క్వశ్చన్ అస్సలు వదిలేయకండి, పక్కాగా చేయండి. వచ్చే క్వశ్చన్ కావాలంటే రాస్తున్నా చూడండి, సింపుల్ గా ఉంటుంది క్వశ్చన్. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ది కర్వ్. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ది కర్వ్ 3y is equal to x cube. The x-axis between x equal to 0 and x equal to 3. డైరెక్ట్ క్వశ్చన్స్ అండి ఇవి. ఇందులో నాకు బాగా మంచిగా అనిపించేది ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే పెద్దగా హడావులు లేకుండా, ఏదో చేస్తాను అని ఇబ్బంది పడకుండా ఇందులో నుంచి డైరెక్ట్ క్వశ్చన్ వస్తాయి. ఇంకోటి కూడా రాస్తా, ఒకటి నేను చెప్పేస్తే ఇంకోటి మీరు చేయండి. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ by the parabola. Y square is equal to 4x. Y-axis between y equal to 0 and y equal to 3. అంతేనండి. రెండే 3 మార్క్స్ క్వశ్చన్లో ఒకటి వస్తుందండి ఆ యూనిట్ నుంచి. ఓకేనా? 3 మార్క్స్ కూడా వస్తాయి. మీరు 3 మార్క్స్ 1 మార్క్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏరియా అండ్ వాల్యూమ్స్ క్వశ్చన్ పక్కాగా చేస్తారు, డౌటే లేదు. అసలు మీకు టెన్షన్ కూడా వద్దు. ఓకేనా? అంటే మేము అన్ని యూనిట్లు ప్రిపేర్ కావాలంటే ఇండిఫినైట్ డిఫినైట్ వస్తే మీకు అన్ని యూనిట్లు వస్తాయి డిఫాల్ట్ గా, డౌటే లేదు. చేయగలుగుతామా, చదవగలుగుతామా అన్న ప్రాపర్టీ కూడా ఉండదు. ఫస్ట్ 3 యూనిట్ C24 వాళ్ళకైతే ఫస్ట్ 2 యూనిట్స్, C21 వాళ్ళకి కూడా ఫస్ట్ 2 యూనిట్స్ వచ్చినాయంటే మిగిలిన యూనిట్స్ చేయగలుగుతారు ఇందులో. సో ఇక్కడ గివెన్ కర్వ్ ఈక్వేషన్ ఈస్ ఏరియా అన్నాడు కదండి. 3y is equal to x cube అంటే y is equal to what? x cube by 3. అండ్ లిమిట్స్ a, b వాల్యూస్ ఏమి ఇచ్చాడండి? 0, 3 ఇచ్చింది. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ a to b y dx.
లిమిట్స్ ఎందులో ఉన్నాయి, ఎక్స్లలో ఉన్నాయి కాబట్టి వై డిఎక్స్. లిమిట్స్ వైలలో ఉంటే ఎక్స్ డివై. సో ఓకే రైట్. ఏ వాల్యూ 0 3 x³/3 dx అన్నారు. సింపుల్ ఇంటిగ్రేషన్ చేయండి. 1/3 కాన్స్టాంట్ గా అవుట్ సైడ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ వాల్యూ x⁴/4 లిమిట్స్ ఆర్ 0 to 3. 1/12 3⁴ - 0. 3⁴ అంటే వాల్యూ అంటే 1/12 into 81. 3 4s are 327s are 27/4 square units is our area. That's it completed. ఓకేనా. 1/27/4 స్క్వేర్ యూనిట్స్ ఈజ్ అవర్ ఏరియా. క్లోజ్ ఇట్. ఇందులో ఇంకా పెద్దగా చేయాల్సింది కూడా ఏం లేదు కదా. 27/4 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. ఓకే రైట్. ఇక నెక్స్ట్ ఇది అయిపోయాక నెక్స్ట్ వన్ వచ్చేసి ఏరియాస్ కంప్లీటెడ్ కదా. ఓన్లీ 1 మార్క్ అయిపోయినాయండి. ఏరియాస్ తర్వాత ఆర్ఎంఎస్ అండ్ మీన్ వాల్యూస్. ఈ క్వశ్చన్ కూడా సేమ్ చేయండి అబ్బా. వై స్క్వేర్ ఉంది కదా, √4x స్క్వేర్ ని ట్రాన్స్ఫర్ చేసి డైరెక్ట్ లిమిట్స్ అప్లై చేయండి. యూ గెట్ ద ఆన్సర్. ఓకేనా, డౌటే లేదు అందులో. నెక్స్ట్ మనం 4 యూనిట్ C21 వాళ్ళకు 3 యూనిట్స్ అయిపోయినాయి, 4 యూనిట్స్ అయిపోయినాయి, 5 యూనిట్స్ అయిపోయినాయి. 6th యూనిట్ నుంచి C24 వాళ్ళకి 6th యూనిట్ నుంచి ఏ మోడల్ క్వశ్చన్స్ అంటే సింపుల్ గా మీన్ వాల్యూ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూస్ అండి. బేసిక్ మీన్ వాల్యూ అండ్ ఫైండ్ ద mean value of 10e⁻⁻t over -1 to +1 over -1 to +1. ఇది ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇంకో క్వశ్చన్ ఏమైనా మీన్ వాల్యూ ఇచ్చాడో చూద్దాం. ఇంకొకటి ఇచ్చాడు. ఫైండ్ ద మెయిన్ వాల్యూ ఆఫ్ 2e⁻⁻t ఓవర్ -1 to +1. క్వశ్చన్స్ ఏమే, నెంబర్స్ ఒకటే మారినాయి. ఇది ఒక బెనిఫిట్ మీకు, ఇది ఒకటి. నెక్స్ట్ అంతే, అదొక బెనిఫిటే. చాలా ఈజీగా క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు మనం. చూద్దాం. మీకు ఎలాగో మీన్ వాల్యూ ఫార్ములాస్ కొద్దిగా అరే చేంజ్ అవుతున్నాయన్నా కూడా మీ దగ్గర ఏముందండి, మెటీరియల్ ఉంటుంది. మీ దగ్గర మెటీరియల్ ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. మనకు మీన్ వాల్యూ ఫార్ములా తెలిసి ఉండాలి. మీన్ వాల్యూ ఫార్ములా ఈస్ 1/b - a ఇంటిగ్రేషన్ a to b y dx or f of x dx. y dx or f of x dx. అంటే ఇక్కడ మీన్ వాల్యూ ఏమవుతుందంటే 1 by అంటే సింపుల్ గా గివెన్ y is equal to ఏంటండి 10e⁻⁻t and a, b values are what -1, +1. సో మీన్ వాల్యూ ఫార్ములా 1/b - a ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b y dx. ఓకే, 1 by what is the b value 1 అండి, a value -1, minus of minus +1, -1 to +1, y value 10e⁻⁻t dt. మరి dx రాసలేవు, ఫార్ములా రాయడం అట్లా రాసాం, మనకి లిమిట్స్ ఏముంటే అప్లై చేస్తాం. 1/10/2 ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻t by -1 లిమిట్స్ ఆర్ -1 to +1. 2 1s are 2 5s are -1 into 5 -5. Here we write upper limit minus lower limit. e⁻1 minus e⁻of -1. So -5 e⁻1 plus e. This is the answer. Or ఇంకేమి సింప్లిఫై చేసుకోవచ్చు మనం. ఎలా సార్ అంటే -5 1/e minus e. So which is written as -5 of 1 minus e square by e. ఇది కూడా ఆన్సర్. మీకు ఎక్కడ పాసిబిలిటీ అయితే అక్కడ వరకు సింప్లిఫై చేయండి. ఇది మీన్ వాల్యూ నుంచి వచ్చింది. ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి, ఆర్ఎంఎస్ కూడా ఉంటుంది. ఓకే, ఆర్ఎంఎస్ వాల్యూస్ కూడా ఉన్నాయి. అందులోంచి ఏమైనా క్వశ్చన్స్ ఇస్తే అవి కూడా చూద్దాం. సేమ్ మెథడ్, మెయిన్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ, స్క్వేర్, సింప్సన్, ట్రెపెజాయిడల్. ఇవి ప్రిపేర్ అయితే 9 మార్క్స్ C21 వాళ్ళకు పక్క, C18 వాళ్ళకు, C24 వాళ్ళకు కూడా పక్కాగా వస్తాయి. చాలా ఈజీ టాపిక్. మీరు ప్రిపేర్ అయినప్పుడు కూడా అప్పట్లో ప్రిపేర్ అయి ఉంటారు సెమ్ ఎగ్జామ్స్ కు. సో డోంట్ స్కిప్. నెక్స్ట్ ఫైండ్ ద mean square value of y is equal to √x in the interval 0, 1. ఇది 1 మార్క్ అండి. ఇదే మీన్ వాల్యూ ప్రాబ్లమ్స్ మనకు 3 మార్క్స్ లో కూడా వస్తూ ఉంటాయి.
నెక్స్ట్ ఏం చేద్దామంటే 3 అండ్ 5 యూనిట్ వైజ్గా వెళ్ళిపోతే సరిపోతుంది మనకు. ఎందుకంటే 3 అండ్ 5 మనం ఎగ్జాక్ట్గా డిఫైన్ చేయలేము కాబట్టి సో అలా చేస్తుంటాం మనం. ఓకే, నెక్స్ట్ మీన్ స్క్వేర్ వాల్యూ. ఇక్కడ చూడండి, గివెన్ పెద్ద గేమ్ రాయను, y ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చిందండి, రూట్ ఎక్స్ అండ్ ఏ కామా బి వాల్యూస్ ఆర్ 0,1. మళ్ళీ చెప్తున్నా, C21 వాళ్ళకైతేనేమో ఇది 5th యూనిట్, C24 వాళ్ళకైతే 6th యూనిట్. మీన్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ, మీన్ స్క్వేర్ వాల్యూ, సింప్సన్ రూల్, ట్రెపెజాయిడల్ రూల్ పక్కాగా ప్రిపేర్ కండి. 9 మార్క్స్ ఎటు పోవు, ప్రాపర్గా పాస్ అవుతారు. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్, పార్షల్ ఫ్రాక్షన్ అండ్ బెర్నౌల్లీస్ ప్రిపేర్ కండి. అవి ఒక 5 to 6 మార్క్స్ వస్తాయి, 5 to 8 మార్క్స్ వస్తాయి. అవి ఒక 5 వచ్చినా ఇవి 9 పక్కా పాస్ అవుతారు. మిగిలిన బేసిక్ క్వశ్చన్స్ ఐడియా ఉన్నా సరిపోద్ది. మీకు చెప్పాను కదా, ఏరియాస్లో డైరెక్ట్ చేసేటి వాళ్ళే ఫంక్షన్ ఇస్తారు, వాళ్ళే లిమిట్ ఇస్తారు, అదొక బెనిఫిట్ మీకు. ఓకే రైట్, ఇక్కడ చూస్తే మీన్ స్క్వేర్ వాల్యూ ఫార్ములా ఈస్ 1/b - a ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b f of x స్క్వేర్ dx అన్నట్టు. ఆర్ ఈ f of x ప్లేస్ లో y కూడా రాసుకోవచ్చు. ఓకేనా, మీన్ వాల్యూ అంటే స్క్వేర్ ఉండదు, మీన్ వాల్యూ అంటే ఇక్కడ స్క్వేర్ వస్తుంది. అదే ఆర్ఎంఎస్ అని అనుకో, ఈ మొత్తానికి ఏమైతుంది, అండర్ రూట్ వస్తుంది. అదొకటి డిఫరెంట్. ఇదే ఫార్ములాకి ఆర్ఎంఎస్ రాయచ్చు, అండర్ రూట్ ఆఫ్ 1/b - a ఇంటిగ్రేషన్ a to b y స్క్వేర్ dx. ఇది ఆర్ఎంఎస్, ఇది మీన్ స్క్వేర్ వాల్యూ. రెండింటికి చేంజ్ ఏమి ఉండదు. చిన్న ఫార్ములా కూడా పెద్దగా ప్రాబ్లమ్ అయితే ఉండదు మీకు. రైట్, ఇక్కడికి వస్తే వాట్ ఈస్ ద బి వాల్యూ? బి వాల్యూ ఇస్ 1, ఏ వాల్యూ ఇస్ 0. 1 - 0, 0 to 1. f of x అంటే ఏంటి, y కదండి, అంటే రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్. 2 మార్క్స్ కదా, అంటే 1 మార్క్ కాబట్టి సింపుల్గా ఇచ్చిండు. ఒకవేళ 3 మార్క్స్ 5 మార్క్స్కి ఇస్తే ఏమైందంటే యూబీ మెథడ్ అప్లై చేసేలాగా ఇస్తూ ఉంటాడు ఎవ్రీ ఇయర్. సో 1/1 స్క్వేర్ అండ్ రూట్, అక్కడ ఏముంటుంది, ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ x స్క్వేర్ బై 2, 0 to 1. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే ఏమైందండి, 1 స్క్వేర్ - 0^1/2. ఆన్సర్ ఇస్ 1/2. ఓకే, ఇది క్వశ్చన్ మనకు 2 పేపర్లో వచ్చినాయి. నెక్స్ట్ చెప్పే క్వశ్చన్ మీరు, ఇది C24 వాళ్ళకి యూజ్ కాదండి, ఓన్లీ ఫర్ C18 అండ్ C21 వాళ్ళకి. ఎందుకంటే ఈ యూనిట్ను మీకు తీసుకెళ్ళి M4లో పెట్టేసిండు. ఓకేనా, M4లో పెట్టేసిండు కాబట్టి కొద్దిగా చూసుకోవాలి దీన్ని. ప్లస్ మీరు వదిలేయాల్సిన టాపిక్ కూడా ఇది. ఇది 1 మార్క్లో ఇచ్చిన క్వశ్చన్స్. ఎందుకు సార్ ఇవి కన్ఫర్మ్ చెప్తున్నా అంటే, డిగ్రీ అండ్ ఆర్డర్ అండి. ఫైండ్ ద ఆర్డర్ and degree of dy by dx whole power 4 plus 2y plus d square y by dx square equal to 0. ఇది ఒక క్వశ్చన్. ఇందులో dy by dx whole cube is equal to x, ఇది ఒక క్వశ్చన్. whole cube is equal to x square, ఇది ఒక క్వశ్చన్. దీనికి ఆర్డర్ అండ్ డిగ్రీ కనుక్కోవాలి మనం. ఆర్డర్ అండ్ డిగ్రీ కనుక్కోవాలంటే హైయెస్ట్ డెరివేటివ్, ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ ఉందండి, d square y by dx square ఉంది. సో ఆర్డర్ ఈస్ ఇదే కదా 2. డిగ్రీ అంటే ఇది C21 వాళ్ళకి, ఓన్లీ ఫర్ C21 అండ్ C18. మీకు 1 మార్క్ క్వశ్చన్కు ఆర్డర్ అండ్ డిగ్రీ నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, 6th యూనిట్లో ఉంటుంది. డిగ్రీ వచ్చేసి ఈ హైయెస్ట్ ఆర్డర్కున్న పవర్ని డిగ్రీ అనుకుంటాం 1 అని. దీంట్లో ఇక్కడ ఇచ్చిన 3 ఇచ్చింది కదంటే, దీనికి 2/3 ఫ్రాక్షన్స్ ఎగ్జిస్ట్ కావచ్చు, కానీ dy by dx ఎగ్జిస్ట్ కావచ్చు. ఓకేనా, 3ని ట్రాన్స్ఫర్ చేస్తే dy by dx ఈక్వల్ టు x పవర్ 2/3 వచ్చిందా. ఆర్డర్ ఎంత అండి, 1. ఒకసారి డిఫరెన్షియేషన్, దీని పవర్ ఏముంది, 1 ఉంది, డిగ్రీ ఆల్సో 1. ఓకే, నెక్స్ట్ వి గో ఫర్ 3 మార్క్స్ అండ్ 5 మార్క్స్ క్వశ్చన్ యూనిట్ వైస్. ఓకేనా, ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ మొత్తం కలిపి ఒకసారి చేసేద్దాం. 3 అండ్ 5 మార్క్స్. ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్స్ అంటే C21 వాళ్ళకేమో 2 యూనిట్స్ కలిపి ఉంటాయి, C24 వాళ్ళకైతే 3 యూనిట్స్ కలిపి ఉంటాయి. ఓకేనా, రైట్. ఓకే, ఇక్కడికి మీరు చూస్తే ఇక చేద్దాం ఇప్పుడు క్వశ్చన్స్. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిన ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 7x cos 2x dx. ఓకే, ఇలాంటి క్వశ్చన్ ఇంకో దాంట్లో కూడా ఇచ్చానండి. ఒకటి చెప్పేస్తే ఒకటి మీరు చేసుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఇక్కడే ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 4x into cos 2x dx. cos 2x ఇది ఎవరికి ఉంటుందంటే
ఫస్ట్ యూనిట్ లో ఉంటుంటాయి మోడల్ క్వశ్చన్స్ మనకి ఇద్దరికి కూడా. అయితే కాస్ 7x కాస్ 2x అంటే ఈ రెండిట్లో ఒకటి చెప్పేస్తా. ఫస్ట్ వన్ ఈ మోడల్ క్వశ్చన్ 2 కాసులు, ఒక సైన్, ఒక కాసు, 2 సైన్‌లు మల్టిప్లైలో ఉంటాయి. ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. ఇవి ఎక్కువ 3 మార్క్స్‌కి అడుగుతాడండి. 2 మార్క్స్‌కి రావు. ఇదొక మెథడ్. 2 కాసులు, ఒక కాసు, ఒక సైన్, 2 సైన్‌లు ఓకేనా? ఇలాంటివి ఉన్నప్పుడు మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 చేయాలి. అంటే 1/2 2 కాస్ 7x ఇంటూ కాస్ 2x డీఎక్స్. 1/2 ఇంటూ 2 కాస్ 7x ఇంటూ కాస్ 2x డీఎక్స్. ఇది చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చే వాల్యూస్ ఏంటి అంటే ఫార్ములా వచ్చేసి 2 కాస్ ఏ కాస్ బి ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా. ఇవి 4 ఫార్ములాస్ ఉంటాయి కదా! 4 మీకు వచ్చి ఉండాలి. ఉంటే మీరు చేయగలుగుతారు. అదర్‌వైజ్ మార్క్స్ మిస్ అవుతాయి. పక్కాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్. 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఆఫ్ దిస్ ఈస్ ద ఏ వాల్యూ, దిస్ ఈస్ ద బి వాల్యూ. ఏ వాల్యూ ఏమని ట్రీట్ చేసుకుంటాం 7x, బి వాల్యూ ఈస్ ద 2x. అప్లై చేయండి కాస్ ఆఫ్ 7x ప్లస్ 2x ప్లస్ కాస్ ఆఫ్ 7x మైనస్ 2x హోల్ డీఎక్స్. 1/2 ఆఫ్ ఇంటిగ్రేషన్ కాస్ 9x ప్లస్ కాస్ 5x dx. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ x dx ఈక్వల్ టు వాట్? సైన్ x ప్లస్ సి. సైన్ x ప్లస్ సి. అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ x కాస్ 9x వాల్యూ సైన్ 9x. అయితే డిఫరెన్షియేషన్‌లో x కోఎఫిషియంట్స్ ఉంటే మల్టిప్లికేషన్ అయితే ఇక్కడ ఏమవుతాయండి డివిజన్‌లో ఉంటాయి. x కోఎఫిషియంట్ 9 కదా! బై 9. ఇక్కడ ఏంటి సైన్ 5x బై 5 ప్లస్ సి. దట్స్ ఇట్. ఇంకేమైనా సింప్లిఫై చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ సింప్లిఫై చేయొచ్చు. ఈ క్వెషన్ మీరు ట్రై చేయండి. ఓకేనా? క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఓకేనా? ఈ మెథడ్ మాత్రం స్కిప్ చేసుకోకండి. ఈ మోడల్ క్వెషన్ చూసుకోండి. సైన్‌లో ఉంటాయి, కాస్‌లో ఉంటాయి. సైన్ కాస్, కాస్ సైన్, నెక్స్ట్ 2 సైన్‌లు 2 కాస్‌లు. ఓకే. నెక్స్ట్ ఇవి 3 మార్క్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాడండి. 5 మార్క్స్ తక్కువ. 5 మార్క్స్ పవర్ అన్ని మాక్సిమం నాకు తెలిసి ఇప్పుడు ఈ 2 పేపర్‌లలో నా దగ్గర ఉన్నాయి. అన్ని మెథడ్స్ కవర్ అయితాయి చూస్తా ఉండండి. నెక్స్ట్ ఇంకొకటి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ సైన్ 2x dx. ఇదేంటిదండి? ఇది యూనిట్ 2 ఫర్ C21 C18, యూనిట్ 3 ఫర్ C24. చెప్పాను ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ క్వెషన్ అనేది ఫిక్స్. మర్చిపోకుండా చేయండి. కానీ ఏ క్వెషన్ ఇస్తాడో తెలవదు. దానికి దీనికి డిఫరెన్స్ ఇదే. ఓకేనా? అదొక్కటే డిఫరెన్స్. రిమైనింగ్ అంతా సేమ్. నెక్స్ట్ ఇంకో క్వెషన్ ఇచ్చిండు చూడండి. బెర్నౌల్లిస్ ఇచ్చిండు. వెయిట్ ఏ మినిట్. రైట్. ఇక్కడికి వస్తే ఇంకొకటి బెర్నౌల్లిస్ అడిగిండండి. అది 5 మార్క్స్ క్వెషన్ అడిగిండు. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మాత్రం ఈ ఒక్క క్వెషన్ ఎక్స్ సైన్ 2x వచ్చేసింది. నెక్స్ట్ పవర్స్ ఉన్న క్వెషన్స్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ క్వెషన్స్ ఉంటాయి కామన్‌గా. ఓకే. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఆల్రెడీ 2 క్వెషన్ చేసాం. ఇది కూడా అదే. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ uv dx ఈక్వల్ టు u ఇంటిగ్రేషన్ ఆఫ్ v dx మైనస్ d బై dx ఆఫ్ u ఇంటిగ్రేషన్ ఆఫ్ v dx హోల్ dx. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ పక్కాగా ప్రిపేర్ కండి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ప్రిపేర్ అయితే 3+1 4 మార్క్స్ ఫిక్స్. ఓకేనా? ఆర్ఎంఎస్, మీన్ వాల్యూ, సింప్సన్ ట్రెపెజాయిడల్ ప్రిపేర్ అయితే 9 మార్క్స్. ఇక్కడే మీకు 13 మార్క్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఏరియా క్వెషన్స్ ఉన్నాయా? ఏరియా క్వెషన్ ఒకటి ప్రిపేర్ అయితే ఒకటి వస్తది. 1 మార్క్ క్వెషన్స్. నెక్స్ట్ పోతే బేసిక్ ఇంటిగ్రేషన్ క్వెషన్స్ ప్రిపేర్ అయితే 2 మార్క్స్ రాయొచ్చు. ఈజీగా వచ్చేసాయి అన్నట్టు. ఈజీగా పాస్ అయిపోవచ్చు. కొన్ని మెథడ్స్ మీరు ప్రాపర్‌గా మెథడ్ వైస్‌గా నాట్ ఫర్ క్వెషన్స్. ఓకే. యూ అకార్డింగ్ టు హైలైట్ యూ వాల్యూ ఏం తీసుకోవాలంటే x, v వాల్యూ sin 2x తీసుకుంటాం. ఓకే. అప్లై చేయండి. ఇన్ ప్లేస్ ఆఫ్ u ఆ u ప్లేస్ లో x రాస్తున్నా. sin 2x dx మైనస్ d బై dx ఆఫ్ x ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 2x dx హోల్ dx we write here. Okay. Here x integration of sin 2x value, integration of sin x formula is cos x. Integration of sin x formula is what? Cos x. Here integration of sin 2x అంటే minus cos 2x. x కోఎఫిషియంట్ ఎంత అండి 2/2 minus d by dx of x వాల్యూ ఎంత అండి 1. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 2x అంటే minus cos 2x. x కోఎఫిషియంట్ ఎంత అండి 2. వచ్చేసిందా? రైట్. ఎప్పుడైతే ఇవి వచ్చాయో minus x cos 2x/2 minus of minus plus 1/2 constant take outside integration of
cos 2x dx. Here what we write, minus x cos 2x by 2, 1 by 2. Integration of cos 2x value minus plus sin 2x by 2 plus c. Complete. Final answer is minus x cos 2x by 2 plus sin 2x by 2 to how much? 4 plus c is our final answer. Plus c is our final answer. Okay, right. ఇది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ సంబంధించిన క్వశ్చన్. ఇప్పటి వరకు మనకు ఎన్ని యూనిట్స్ అనుకున్నాం? 3 యూనిట్స్ ఫర్ C24, 2 యూనిట్స్ ఫ్రమ్ C21 అండ్ C18 వరకు డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇందులో నుంచి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయో కూడా డిస్కస్ చేద్దాం. ఇంటిగ్రేషన్ నుంచి. ఓకే, ఇంటిగ్రేషన్ బై పార్ట్ చదువుకోవాలి, బేసిక్ క్వశ్చన్స్. అన్ని క్వశ్చన్ మాక్సిమం అన్ని మెథడ్స్ వస్తాయండి. ఏ పేపర్లో అయినా మాక్సిమం ఇంటిగ్రేషన్ కదా, అన్ని కవర్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, another 5 marks question. Integration of cos 2x by sin x plus cos x whole square dx. Cos 2x by sin x plus cos x whole square dx ఇచ్చిందండి. ఇది ఒక పెద్ద టఫ్ క్వశ్చన్ ఏం కాదు. cos 2θ ఫార్ములా తెలిసి ఉండాలి. cos 2θ ఫార్ములా is cos square θ minus sin square θ. ఇది ఇక్కడ మీరు అప్లై చేసుకోగలిగితే సరిపోద్ది. ఇన్ న్యూమరేటర్ ఇన్ ప్లేస్ ఆఫ్ cos 2x we write cos square x minus sin square x by sin x plus cos x whole square అండి. అయితే న్యూమరేటర్ ఎలా ఉంది? ఏ స్క్వేర్ అంటే ఇలాంటి రేర్గా వచ్చే క్వశ్చన్స్ ఎగ్జాక్ట్ గా చెప్పలేము. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా మిస్ అయితే cos 2x అంటే cos square x minus sin square x a square minus b square ఫార్మాట్ లో ఉంది. a square minus b square అప్లై చేస్తే cos x minus sin x into cos x plus sin x upon cos x plus sin x whole square. చూడండి, this one square cancel. Here we dx, here we write dx. What we get? Cos x minus sin x by cos x plus sin x dx వచ్చేసి. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. సింప్లీ t ఈక్వల్ టు cos x plus sin x తీసుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. ఎలా సార్ అంటే dt ఈజ్ ఈక్వల్ డెరివేటివ్ ఆఫ్ cos x వాల్యూ మైనస్ sin x, డెరివేటివ్ ఆఫ్ sin x వాల్యూ cos x హోల్ dx. అంటే ఈ న్యూమరేటర్ ప్లేస్ లో వాట్ ఐ రైట్? dt. అంటే dt బై cos x plus sin x వాట్ ఐ టేక్? t. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by t వాల్యూ log t plus c, log of t వాల్యూ cos x plus sin x. దట్స్ ఇట్. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం దీన్ని. sin x plus c. ఇట్ ఈస్ కాల్డ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకేనా? సబ్స్టిట్యూషన్ మెథడ్ పక్కా ఇంపార్టెంట్ మీకు ఎలాగూ. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి పార్షియల్ ఫ్రాక్షన్ అండి. పార్షియల్ ఫ్రాక్షన్ లో క్వశ్చన్ వచ్చింది పక్కాగా. నేను చెప్పాను కదా, పార్షియల్ ఫ్రాక్షన్ ఈజ్ ఎసెన్షియల్. పార్షియల్ ఫ్రాక్షన్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, బెర్నౌల్లిస్. ఇట్స్ అ మస్ట్ అండ్ షుడ్ గా రీడ్ చేయాల్సిన క్వశ్చన్స్. పార్షియల్ ఫ్రాక్షన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x ఆఫ్ x plus 1 x plus 2 dx. ఇంకొకటి పార్షియల్ ఫ్రాక్షన్, ఇది కూడా 3 మార్క్స్ అడిగిందండి. 1 by x plus 1 x plus 2 dx. ఓకేనా? ఇంకొకటి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఉంది, సారీ బెర్నౌల్లిస్ ఉంది. రెండు అయిపోయినాయి. ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఇలా ఇంటిగ్రేషన్ ఆఫ్ x క్యూబ్ sin 2x dx. ఇది బెర్నౌల్లిస్, తర్వాత చెప్పేస్తాం. రాసేసాను అంతే. ఇది చూడండి, ఫస్ట్ ఏం తీసుకోవాలంటే ఇది ఒకటి తీసుకోండి. 1 by x ఆఫ్ x plus 1 x plus 2 ఈక్వల్ టు 1 by x ఆఫ్ x plus 1 x plus 2 ఈక్వల్ టు డినామినేటర్ ని 3 పార్ట్స్ స్ప్లిట్ చేయండి. a by x, v by x plus 1 c by x plus 2. ఇది నేను చెప్పేస్తా, ఇది మీరు చేయండి. ఎందుకంటే ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 అయితే అంటే ఒకటి తీసేస్తాం, 3 రాదు. దీన్ని ఈక్వేషన్ 1 గా తీసుకుందాం. అయితే 1 by x ఆఫ్ x plus 1 x plus 2 ఈక్వల్ టు a ఆఫ్, మరి ఎట్లా చేస్తారు? మనం పార్షియల్ ఫ్రాక్షన్ అప్లై చేసేటప్పుడు ఇంటిగ్రేషన్ లో LHS సైడ్ ఉన్న డినామినేటర్ వాల్యూస్ ని కన్సిడర్ చేయాలి. LHS సైడ్ ఉన్న డినామినేటర్ ఉందా? ఇక్కడ LHS సైడ్ ఉన్న డినామినేటర్ LCM అయిద్దండి. డినామినేటర్ x కదా, ఇక్కడ x రిమూవ్ చేసి రిమైనింగ్ రాయండి. x plus 1 x plus 2
ప్లస్ బి ఆఫ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ ఉందా, ఎక్స్ ప్లస్ వన్ తీసేయండి, ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ అయితే సి ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ తీసేయండి, ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ బై x of x plus 1, x plus 2 we get. This one get cancelled. Here what value is 1 equal to a of x plus 1 x plus 2 plus b into x of x plus 2 c into x of x plus 1. వచ్చిందా? ఫస్ట్ ఇప్పుడు x ఈక్వల్ టు 0 తీసుకుంటుంది. 0 తీసుకుంటే ఆన్సర్ ఏమైంది? ఇది 0 కాదండి. a ఆఫ్ 1 2 అవుతుంది. ఇది 0 ఇది కూడా 0. ఎందుకు x ప్లేస్ లో 0 సబ్మిట్ చేస్తున్నా కదా. సో ఏ ఈక్వల్ టు 1/2 వచ్చేసింది. రైట్, ఏ వాల్యూ వచ్చేసిందా? నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు నేనేం తీసుకుంటున్నా అంటే ఎక్స్ ప్లస్ వన్ ఉంది కదండి, -1 తీసుకో. ఇక్కడ ఉన్న వాల్యూసే మైనస్, ఇది 0 అయిద్దండి, ఇది 0 అయితే నాకు బి వస్తుంది. అప్పుడు 1 ఈక్వల్ టు ఏ వాల్యూ 0, -1 + 1 0, 0 ఇంటూ సంథింగ్ 0. ఇక్కడ బి ఆఫ్ -1 ఇంటూ -1 + 2 ఇది 0. ఓకే, 1 ఈక్వల్ టు వాట్, మైనస్ బి, బి ఈక్వల్ టు -1. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు -2, ఎక్స్ ఈక్వల్ టు -2 తీసుకుంటే 1 ఈక్వల్ టు ఏ ఆఫ్ -2 అంటే 0 అయిపోయిందండి, ఏ 0, బి ఆల్సో 0, సి ఆఫ్ -2 + 1. సో 1 ఈక్వల్ టు 2c, సి ఈక్వల్ టు 1/2. మనకు మూడు వాల్యూస్ వచ్చాయి. అది ఇక్కడైతే 2 వాల్యూస్ కనుక్కుంటే చాలు, పార్షియల్ ఫ్రాక్షన్. ఓకే, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ లో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తే ఏ టాపిక్స్ మనం ప్రిపేర్ కావాలన్నది కూడా. ఓకేనా, రబ్ చేస్తాం. ఈ 3 వాల్యూస్ తీసుకెళ్ళి ఇలా సబ్మిట్ చేయండి. ఏ ఈక్వేషన్ లో ఈక్వేషన్, ఏ ప్లేస్ లో 1/2, 1 న్యూమరేటర్ 2, బి ప్లేస్ లో -1 1, సి ప్లేస్ లో 1/2, 1 ఇక్కడ 2 ఇక్కడ. అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. వెన్ అప్లై ద ఇంటిగ్రేషన్ 1/x of x plus 1, మీరు ఫస్ట్ ఇయర్ లో పార్షియల్ ఫ్రాక్షన్ నేర్చుకుంటారు, అది గుర్తుంటే ఇది వచ్చేది 1/2 కామన్ 1/x dx మైనస్ 1/x plus 1 dx ప్లస్ 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x plus 2 dx. 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x వాల్యూ log x అయిద్దండి. 1/x plus 1 ఏమైందండి, log x plus 1 ఫార్ములా. 1/2 ఇక్కడ ఏమైందండి, log x plus 2. అంతే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/log x, x కు +1 +2 -1 -2 ఏమున్నా కూడా లాగ్లలోనే రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకేనా, ఈ క్వశ్చన్ మీరు చేసేది. నెక్స్ట్ x³ ఆఫ్ sin 2x ఉందా, అది బెర్నౌల్లీస్, అది నేను చెప్పేస్తాను. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటా. నేనేం చెప్పాను, పార్షియల్ ఫ్రాక్షన్ క్వశ్చన్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అండ్ బెర్నౌల్లీస్, ఈ 3 ఒకటే యూనిట్ లో ఉంటాయి. అది C21 C20 C18 వాళ్ళకైతే థర్డ్ యూనిట్ సెకండ్ యూనిట్, C24 వాళ్ళకైతే థర్డ్ యూనిట్, పక్కా 9 మార్క్స్. నెక్స్ట్ RMS సింప్సన్ రూల్, ట్రెపెజాయిడల్ అండ్ మీన్ వాల్యూ, స్క్వేర్ మీన్ వాల్యూ 9 18 పక్కా వచ్చేసాయి. యూనిట్ 1 ఏంటిది, బేసిక్ క్వశ్చన్స్, సబ్స్టిట్యూషన్ మెథడ్ అవి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూసుకుంటే అకార్డింగ్ టు ఎలియట్ u ఈజ్ ఈక్వల్ టు ఏంటిదండి, x³ v ఈక్వల్ టు sin 2x. బేసిక్ గా ఫార్ములా వచ్చేసి దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. u డాష్ ఏమైందండి 3x², డిఫరెన్షియేషన్ అన్నాడు. u వాల్యూ x³ అయితే u డాష్ x² అయింది కదండి, డిఫరెన్షియేషన్. దీన్ని ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేస్తే 6x, ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేయండి 6 వచ్చింది, ఇంకోసారి చేస్తే 0, అవసరం లేదు. v1 అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 2x ఏమైందండి, -cos 2x/2. v2 వాల్యూ -sin 2x, 2 2s are 4, ఇంటిగ్రేషన్ చేస్తాం. v వాల్యూస్ అన్నిటిని ఇంటిగ్రేషన్, u వాల్యూస్ ఆర్ డిఫరెన్షియేషన్. v3 ఈక్వల్ టు cos 2x/4 2s are 8, v4 దీనికంటే ఒకటి ఎక్కువ చేయాలి, -sin 2x sin 2x/8 2s are 16, 12. ఇది పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ నెగటివ్. బెర్నౌల్లీస్ రూల్ ఏంటంటే, బెర్నౌల్లీస్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ uv dx ఈక్వల్ టు uv1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3 మైనస్ u త్రిబుల్ డాష్ v4 ప్లస్ అప్ టు సో అని వస్తుంది. అయితే దీన్ని మనం ఇట్లా రాసుకుంటాం, ఇది ఇంటూ ఇది చేయండి, -x³ cos 2x/2. ఓకే, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ 3x² ఇంటూ sin 2x/4. నెక్స్ట్ ఇది ఇంటూ ఇది ప్లస్ 6x ఇంటూ cos 2x/8. నెక్స్ట్ లాస్ట్ వన్ మైనస్
6 sin 2x by 16. చూడండి ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. 2 3s 2 4s 2 3s 2 8s. దట్స్ ఇట్. ఓకేనా? 3/8 3/4 వచ్చేసినాయి వాల్యూస్. క్లోజ్. ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్. అందుకే మీకేంటిది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, బెర్నౌలీస్ అండ్ పార్షియల్ ఫ్రాక్షన్ క్వశ్చన్ ప్రిపేర్ అయితే 9 మార్క్స్ ఎటు మిస్ కాకుండా వచ్చేస్తాయి. కొన్ని టైమ్స్ 10 కూడా రావచ్చు. మెథడ్స్ మిస్ కాకండి. మన దాంట్లో ఛానల్‌లో ఉన్నాయి. థంబ్‌నెయిల్ చూడగానే తెలుస్తది పాలిటెక్నిక్ మ్యాథ్స్ M3 ప్లేలిస్ట్. ఓకే. రైట్. మనకు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కంప్లీట్ చేసాం మనం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉందండి ఈలోది. ఈ మోడల్ ఒకటి సబ్స్టిట్యూషన్ తర్వాత ఇది ఒక మోడల్ అండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos పవర్ 10x sin క్యూబ్ x dx. ఈ మోడల్ క్వశ్చన్. ఇంత ముందుకేమో మల్టిప్లికేషన్ లో ఉన్నాయి sin cos. ఇందులో ఉన్నాయండి పవర్స్ లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈవెన్ పవర్ ఆడ్ పవర్ అంటే ఈవెన్ పవర్ ఎప్పుడు ఉంటే దాన్ని t అని తీసుకోవాలి. ఇప్పుడు t ఈక్వల్ టు cos x, dt ఈక్వల్ టు ఏమైందండి మైనస్ sin x dx, dt బై మైనస్ sin x ఈక్వల్ టు dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ t పవర్ 10. ఓకే. sin x ఇంటూ sin స్క్వేర్ x ఇంటూ dx ప్లేస్ లో వచ్చింది dt బై మైనస్ sin x. దిస్ వన్ క్యాన్సిల్. అయితే మనం ఈవెన్ ఎప్పుడైనా కాస్ పవర్ సైన్ పవర్ లో ఒకటి ఈవెన్ ఒకటి ఆర్డర్ వస్తే ఆల్వేస్ పుట్ t వాల్యూ ఈస్ ఈవెన్. మరి రెండు ఈవెన్ వస్తే అప్పుడు మనం వేరే మెథడ్ యూజ్ చేసుకోవాలి. రేర్ క్వశ్చన్. రెండు ఆర్డర్ వస్తే హైయెస్ట్ ఏది ఉంటే అది తీసుకోండి. ఓకేనా? ఈ మెథడ్ కూడా ఉంది. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్ లో నేను ఇది రాయొచ్చు కానీ t పవర్ 10 మైనస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ dx dt. ఓకే. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ cos square theta is equal to 1. Sin square theta is equal to 1 minus cos square. This is the formula only. అదేంటిదండి ఫార్ములా మాత్రమే కదా. sin square theta plus cos square theta is equal to 1. sin square theta is equal to 1 minus cos square theta. రైట్. ఇక్కడ అప్లై చేస్తే మైనస్ t పవర్ 10 1 మైనస్ t స్క్వేర్ dt మల్టిప్లై మైనస్ t పవర్ 10 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ t పవర్ 12 dt. t పవర్ 10 అంటే వాల్యూ మైనస్ t పవర్ 11 by 11 ప్లస్ t పవర్ 12 కదా, t పవర్ 13 by 13 ప్లస్ c is our final answer. అయిపోయిందంటే t అంటే ఏమనుకున్నాం కాస్ మైనస్ కాస్ పవర్ 11x by 11 ప్లస్ కాస్ పవర్ 13x by 13 ప్లస్ c is our ఫైనల్ ఆన్సర్. ఓకే. రైట్. ఇక్కడ వరకు వచ్చేసినాయి. ఇవి టోటల్ ఇండిపెండెంట్ 2 పేపర్స్ కంప్లీట్ చేశాను. C21 ఇవేంటి 2025లో జరిగాయి. C24 పేపర్స్ లేవండి. ఎందుకు సార్ అంటే సప్లై జరగలేదు. కాకపోతే ఇవి మీకు యూజ్ అవుతాయి, అస్సలు వేస్ట్ కావు. ఎందుకంటే మనం M1 నేను M2 చూసినప్పుడు కూడా చాలా పేపర్స్ C24 C21 C18 క్వశ్చన్స్ సేమ్ ఉన్నాయి మోడల్స్. అదొక బెనిఫిట్ మీకు. నెక్స్ట్ అనదర్ డిఫైనైట్కి వెళ్ళిపోదాం. డిఫైనైట్ లో 3 మార్క్స్ అండ్ 5 మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్ వస్తుందండి. డిఫైనైట్ ఇంటిగ్రేషన్ నుంచి 3 మార్క్స్ ఒకటి వస్తుంది, 5 మార్క్స్ 0 to π sin x by 2 cos x by 2 dx, sin x by 2 cos x by 2 dx. ఇది ఆల్రెడీ చేస్తాం. ఇది ఇండిఫైనైట్ లో cos 7x cos 2x చేస్తాం, అదే మోడల్. ఇంకోటి 3 మార్క్స్ ఏమి ఇచ్చాడంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఇచ్చాడండి. 1 to e log x. నేను చెప్పాను ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మనకు రెండిట్లో డిఫైనైట్ లో చేయొచ్చు, మనం అక్కడ చేయొచ్చు. రెండిట్లో ఇచ్చాడు, దాన్ని వదిలిపెట్టకండి. నెక్స్ట్ లాస్ట్ లో ఏం చేస్తానంటే కొన్ని ఇంకా ఓల్డ్ పేపర్స్ యూజ్ చేసి మోస్ట్ రిపీటెడ్ గా వచ్చే క్వశ్చన్స్ ఉంటాయిగా, వాటిని కూడా డిస్కస్ చేద్దాం మనం. ఇక్కడ చూస్తే మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 చేశారు అనుకోండి. 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π 2 sin x by 2 cos x by 2 dx. ఓకేనా? 1/2 0 to π sin 2θ ఫార్ములా ఏమైందండి 2 sin θ cos θ. sin θ is equal to 2 sin θ by 2 cos θ by 2. sin 2θ ఫార్ములా is 2 sin θ cos θ. sin θ is equal to sin θ by 2 cos θ by 2. అదే నేను ఇక్కడ అప్లై చేస్తే sin x వస్తుంది ఇక్కడ మనకు ఈ ఫార్ములా. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఏమైందండి cos x మైనస్ cos x కదా. లిమిట్స్ ఆర్ 0 to π మైనస్ 1/2 అప్పర్ లిమిట్ మైనస్ లిమిట్ cos π మైనస్ cos 0 మైనస్ 1/2 cos π వాల్యూ మైనస్ 1 cos 0 వాల్యూ 1 మైనస్ 2/2 ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వాల్యూ ఎంత అండి 1. కంప్లీటెడ్. నెక్స్ట్ వచ్చేసి
అనదర్ క్వశ్చన్ ఇక్కడ ఉంది చూస్తారా, దాన్ని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ లో చేస్తాం మనం. విచ్ మెథడ్? ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్, యువి మెథడ్. UVdx equal to u into vdx minus d by dx of u into integration vdx whole dx. దీన్ని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ అంటాం. ఇంటిగ్రేషన్ మెథడ్లో సార్ మీరు అనొచ్చు, అక్కడ రెండు టర్మ్స్ లేవు కదా, ఒకటే ఉన్నాయి అంటే 1 into log x రాసుకుంటే సరిపోద్ది. ఆర్ఎంఎస్ మీన్ వాల్యూస్ కూడా ఇవే కదా, అక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ వస్తాయి. 1 into log x అంటే u ప్లేస్ లో ఐ రైట్ log x అండి, v ప్లేస్ లో 1 dx మైనస్ d by dx ఆఫ్ log x ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx హోల్ dx. లిమిట్స్ ఏంటి అండి? 1 to e. సేమ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తాం, కాకపోతే లాగార్థం లిమిట్స్ అప్లై చేస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x, ఇప్పుడు లిమిట్స్ రాయండి 1 to e. ఇక్కడికి అయిపోయింది కదా. నెక్స్ట్ దీనికి 2 ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి డెరివేటివ్ ఆఫ్ log x వాల్యూ 1 by x, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ dx. ఓకే, x into log x లిమిట్స్ ఆర్ 1 to e మైనస్ x extend 1 x 1 to e అప్పర్ లిమిట్ మైనస్ e log e మైనస్ 1 log 1 మైనస్ e మైనస్ 1. ఈ log e బేస్ ఈ 1 ఉంటుంది కాబట్టి వాల్యూ ఎంత అండి? ఈ వాల్యూ 0, log 1 వాల్యూ మైనస్ e మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1. ఈ గెట్ క్యాన్సిల్, ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు మచ్ 1. అంతే, కంప్లీటెడ్. ఓకేనా, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ యూజ్ చేశాను నేను ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇందులో నుంచి వచ్చిన డిఫైనైట్ ఇంటిగ్రేషన్ లో వచ్చిన నెక్స్ట్ క్వశ్చన్లు వచ్చేసి ఇవి కూడా మీరు చేసుకోవచ్చు అండి. 5 మార్క్స్ కి మాత్రం, ఎవరైనా 5 మార్క్సే చదువుతా అనుకుంటే మాత్రం ఈ మోడల్ క్వశ్చన్స్ అస్సలు వదిలిపెట్టకండి, చాలా వరకు ఆన్సర్లు 5/4 లో వస్తాయి. కావాలంటే చూడండి, 0 to π/2 sin power 10x by cos power 10x plus sin power 10x dx is equal to π/4. ప్రూవ్ దట్ అన్నట్టు. అన్ని క్వశ్చన్లు అంతే. ఈ క్వశ్చన్ మాత్రం 5 మార్క్స్ కి వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్. కావాలంటే ఇంకో పేపర్లో చూడండి, 0 to π/2 cos power 50x by sin power 50x plus cos power 50x. నాట్ ఓన్లీ దిస్ పేపర్, చాలా పేపర్స్ లో ఉంటాయి. కావాలంటే చూడండి ఈ క్వశ్చన్స్, అక్కడ ఇంకొన్ని అంటే వేరే పేపర్స్ ఉంటాయి కదా, వేరే ఇయర్స్వి చూసి చెప్తా చూడండి. ఈ క్వశ్చన్స్ వచ్చాయో లేదో చెప్పేస్తా. ఈ మోడల్ అంటే పవర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకా చూడండి, ఒక పేపర్లో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ వచ్చేసింది. 0 to 1 sin ఇన్వర్స్ x dx వచ్చింది. పార్షియల్ ఫ్రాక్షన్ వచ్చింది, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ వచ్చింది. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ పవర్స్ క్వశ్చన్ ఉందా, అది కూడా వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి పవర్స్ క్వశ్చన్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, పవర్స్ క్వశ్చన్, ఇంటిగ్రేషన్ బై. ఇంకో పేపర్ చూస్తున్నా, ఓల్డ్ పేపర్స్ ఎక్కువ ఉన్నాయి అసలు యాక్చువల్గా C18ని. యా, sin 3x ఇంటూ cos 2x ఇంటిగ్రేట్ 0 to π లిమిట్స్ ఇచ్చిండు. ఇది క్వశ్చన్ కూడా ఏంది, మల్టిప్లై డివైడింగ్ విత్ 2 చేసి మీరు లిమిట్స్ అప్లై చేయడమే. sin power 10x by ఇది వచ్చింది, 2 times వచ్చిందండి. ఇవే క్వశ్చన్స్ ఉన్నాయి. సో పెద్దగా అంటే మీరు టెన్షన్ పడి వస్తుందా చేయలేదా అన్నట్లు అవసరం లేదు. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ అంటే ఇవే క్వశ్చన్స్ కాకుండా చేంజ్ అంటే ఇక్కడ సైన్ కాసులు, పైన కాసు ఉంది అనుకోండి, చిన్న కాయిన్ కాసు ఉంటాయి. పైన ట్యాన్ ఉంది అనుకో, ట్యాన్ కాట్ ఉంటాయి. నెక్స్ట్ సెక్ ఉంది అనుకో, సెక్ కొసికెంట్ ఉంటాయి. అట్లాంటి 0 to π/2 ఉన్న ఆన్సర్లన్నీ 5/4 వస్తాయి. కావాలంటే చూడండి, లెట్ ఈ మెథడ్ ఫస్ట్ చెప్పేసి సెకండ్ 0 to π/2 sin power 10x by cos power 10x plus sin power 10x dx తీసుకున్నా. ఇది ఈక్వేషన్ 1. నేను ఇక్కడ ప్రాపర్టీ అప్లై చేస్తా. ఇంటిగ్రేషన్ 0 to a f of x dx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to a f of a minus x dx అన్నాను. అంటే i ఈక్వల్ టు 0 to π/4 కదా, 5/2 sin power 10 π/2 minus x by cos power 10 π/2 minus x plus sin power 10 π/2 minus x dx. I equal to 0 to π/2.
సైన్ అండి సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఏమైందంటే కాస్ టీటా అయింది. అంటే ఐ రైట్ కాస్ పై ఎక్స్ అన్నారు. ఇది సైన్ పవర్ 10x కాస్ పవర్ 10x అయింది. అంతే ఫిక్స్ ఇగ. ఇది ఈక్వేషన్ 2. యాడ్ ఈక్వేషన్ 1 అండ్ 2. ఈక్వేషన్ 1 అండ్ 2. ఈక్వేషన్ 1ను ఈక్వేషన్ 2ను రెండిటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే చూడండి i ప్లస్ i 2i. నేను మళ్ళీ ఈ స్టెప్ రాయకుండా అబ్జర్వ్ చేశారో లేదో లిమిట్స్ సేమ్. డినామినేటర్ సేమ్. అంటే జస్ట్ న్యూమరేటర్ అడిషన్ చేస్తే చాలు. 0 to π by 2 న్యూమరేటర్ ఏంటంటే ఫస్ట్ దానికి sin పవర్ 10x. సెకండ్ దానికి cos పవర్ 10x. బై డినామినేటర్ sin పవర్ 10x ప్లస్ cos పవర్ 10x, sin పవర్ 10x ప్లస్ cos పవర్ 10x. sin పవర్ 10x ప్లస్ cos పవర్ 10x dx. this one cancel. 2i equal to 0 to π by 2 అక్కడ ఏముంటుందండి 1 dx. 2i is equal to integration of one value x limit 0 to π by 2. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ π by 2 మైనస్ 0. అప్పర్ లిమిట్ ఎంత π by 2, లోయర్ లిమిట్ ఎంత 0. i ఈక్వల్ టు π by 4 వచ్చిందా? ఈ క్వశ్చన్ కూడా అంతే. అంటే నెక్స్ట్ ఇట్లాంటివి ఎట్లా గుర్తుపట్టాలి సార్ అంటే 0 to π by 4 ఉంటుందండి. π by 2 సైన్ పవర్ సైన్ కాస్ ఇక్కడే వచ్చేసినాయి కదా. tan పవర్ nx బై cot పవర్ nx ప్లస్ tan పవర్ nx. ఇక్కడ కాట్ tan ప్లేస్ లో కాట్ కూడా ఉండొచ్చండి. సెకండ్ పవర్ nx బై సెకండ్ పవర్ nx ప్లస్ కాట్ n. ఈ క్వశ్చన్స్ లో 5/4 వస్తాయి. చాలా వరకు చూసుకోండి 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. ఓకేనా? సో డిఫైనైట్ ఇంటిగ్రేషన్ కూడా క్లోజ్ అయిపోయిందండి 2 పేపర్స్ లో ఉన్న దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిన అప్లికేషన్స్ ఆఫ్ ఏరియాస్ క్వశ్చన్స్ చెప్పాలా వద్దా అని చూస్తా. డైరెక్ట్ క్వశ్చన్ ఉంటే చెప్తా, దాన్ని సింప్లిఫై చేసేది ఉంటే వదిలేస్తాను. ఎందుకంటే మళ్ళీ సింప్లిఫై చేసి లిమిట్స్ కనుక్కొని మీరు చేయడం కంటే వదిలేయడం బెటర్. అంటే హెవీగా ఎందుకు అనేది నా ఉద్దేశం అంతే. ఒకటేమో డైరెక్ట్ క్వశ్చన్ ఉందండి, మీరు చేసుకోవచ్చు. అది 1 మార్క్లో చెప్పేశాను కదా. సో అంతే. నెక్స్ట్ ఆర్ఎంఎస్ అండ్ మీన్ వాల్యూస్కి వెళ్దాం. మీన్ వాల్యూస్ క్వశ్చన్లు 3 మార్క్స్లో ఏమన్నా అడిగాడో చూద్దాం. ట్రెపెజాడియల్ రూల్ వచ్చింది. ట్రెపెజాడియల్ రూల్ మీరే చేసేయండి అబ్బా. ట్రెపెజాడియల్ అండ్ సిమ్సమ్ ఆర్ఎంఎస్ మీన్ వాల్యూ చెప్పేస్తా. ఇక్కడ క్వశ్చన్స్ రాస్తా చేసేయండి అబ్బా. ఇఫ్ ఆర్ఎంసమ్ మీన్ వాల్యూ ఆల్రెడీ మనకు చాలా క్వశ్చన్ చేశాను నేను, యూనిట్ 5లో ఉంటాయి, ఒక్కసారి చూసి చేయండి సరిపోతుంది. అక్కడ ఎక్స్ వై 0 0 0.110 0.2 40 0.3 90 0.4 160 ఈ క్వశ్చన్. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సిమ్సన్ అండ్ ట్రెపెజాయిడల్ పక్కా చదవాల్సిందే 0.4 ydx యూజింగ్ ట్రెపెజాడియల్ రూల్. మళ్ళీ నేను టేబుల్ డ్రా చేసి ఆ వాల్యూ చెప్పట్లేను, ఎందుకంటే యూనిట్ 5 ఎవరికి C21 C18 వాళ్ళకైతే యూనిట్ 5, C24 వాళ్ళకైతే యూనిట్ 6. ఒక్కసారి ఆ వీడియోలు చూడండి, మీకు ఆర్ఎంఎస్ మీన్ వాల్యూ సిమ్సన్ ట్రెపెజాడియల్ ఉంటాయి, మోడల్ చూసుకుంటే సరిపోతాయి. ఇక్కడ క్వశ్చన్స్ ఎలాగో రాస్తున్నా కాబట్టి. నెక్స్ట్ ఇంకొక దాంట్లో ఇచ్చింది, ఇది 5 మార్క్స్కి ఇచ్చాడండి. ఎవాల్యుయేట్ మన మెటీరియల్లో కూడా ఉన్నాయి. -32 + 3 x⁴ dx యూజింగ్ సిమ్సన్స్ రూల్ బై టేకింగ్ n = 6. ఓకేనా? లెంత్ అయింది, మళ్ళీ నేను n వాల్యూ తీసుకొని గ్రాఫ్ లాగా డ్రా చేసి వాల్యూస్ క్యాలిక్యులేషన్ చెప్పడం కంటే మీరు యూనిట్ 5 మన ఛానల్లో ఉన్నది చూస్తే చాలు సరిపోద్ది. ఎవరికి C21 C24 C28 C18 వాళ్ళకి యూనిట్ 4, యూనిట్ 5 C24 వాళ్ళకి యూనిట్ 6. కన్ఫ్యూజ్ అవుతుందండి చెప్పండి. ఇంకొకటి ఇది 3 మార్క్స్కే అండి. ఫైండ్ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ √27 - 4x² బిట్వీన్ x = 0 అండ్ x = 3. మీకు ఆల్రెడీ చెప్పాను పక్కాగా వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ. 1 2 3 ఇంకొకటి మిస్ అవుతుంది కదా. ఇంకో క్వశ్చన్ ఉందండి. 0 to 6 √1 + x² dx యూజింగ్ సిమ్సన్స్ రూల్ బై టేకింగ్
n ఈక్వల్ టు 6. ఓకే, n ఈక్వల్ టు 6 ఈ క్వశ్చన్ సరిపోతాయి. అంటే మీకు ఇప్పుడు ఏం ప్రిపేర్ కండి? ఓకేనా, చూసుకున్నారు కదా. మళ్ళీ ఒక్కసారి రివిజన్ లాగా చెప్పేస్తా. ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలి, ఏ టైప్ ఆఫ్ మోడల్స్ పక్కాగా ఉండాలనేది క్లియరా. ఇవి చేసేసుకోండి. ఇదేంటి యూనిట్ 5. ఇక చూడండి, ఇంటిగ్రేషన్ లో ఈ మోడల్ క్వశ్చన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 7x sin 2x dx ఈ మోడల్ చూసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin పవర్ 7x cos పవర్ 3x dx ఈ మోడల్ కూడా. ఈ రెండు మోడల్ చూసుకున్నాక ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్. ఇంటిగ్రేషన్ వాట్? బై పార్ట్స్ మెథడ్, బెర్నౌల్లిస్ అండ్ పార్షల్ ఫ్రాక్షన్. బెర్నౌల్లిస్ అండ్ పార్షల్ ఫ్రాక్షన్ ఇవి యూనిట్ 3 ఫర్ C24 అండి. యూనిట్ 2 ఫర్ C21 అండ్ C18 వాళ్ళకు ఉంటుంది. ఓకేనా. ఇవి వచ్చేసి యూనిట్ 2 ఫర్ యూనిట్ 1 ఇద్దరికి కూడా యూనిట్ 1. యూనిట్ 2లో సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫార్ములాస్ 9 సిమిలర్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, అవి ఉంటాయి. అవి నేర్చుకోకపోయినా ఇవి నేర్చుకోవాలి. నెక్స్ట్ యూనిట్ 5 ఏంటిది? C21 అండ్ C18 వాళ్ళకి యూనిట్ 5. యూనిట్ 6 అండి ఎవరికి? C24 వాళ్ళకు. ఏంటిది? RMS, మెయిన్ వాల్యూ, స్క్వేర్ మెయిన్ వాల్యూ, సింప్సన్ అండ్ ట్రెపెజాడి. గుర్తుపెట్టుకోండి, ఈ 5th యూనిట్ ఏదైతుందో ఇది ఆర్ఎంఎస్, మెయిన్ వాల్యూ, సింప్సన్ ఎవరు ప్రిపేర్ అయినా 9 మార్క్స్ అనేది ఫిక్స్. ఓకేనా, పక్కాగా చేయగలుగుతారు మీరు. నెక్స్ట్ ఇవెవరు? ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, బెర్నౌల్లిస్ ఇవి ప్రిపేర్ అయినా కూడా 18 మార్క్స్ వస్తాయి. డిఫైనైట్ ఇంటిగ్రేషన్ ఏం ప్రిపేర్ కావాలండి? 0 to π/4. ఇంతకుముందు π/4 క్వశ్చన్ ఉందో ఆ మోడల్ క్వశ్చన్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. అది ఒక 5 మార్క్స్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ నుంచి మళ్ళీ వస్తాయి. ఈ క్వశ్చన్స్ మాత్రం స్కిప్ చేయకుండా చూసుకోండి. పాలిటెక్నిక్ మ్యాథ్స్ M3 ప్లేలిస్ట్ లో రిమైనింగ్ క్వశ్చన్స్ అంటున్నాయి చూడండి. ఓకే, ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ పేపర్ మాత్రం షేర్ చేయండి. ఇవన్నీ పేపర్స్ కూడా నా దగ్గర ఉన్న పేపర్స్ అన్ని కూడా గ్రూప్ లో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఆల్ ది బెస్ట్.